హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నిన్ను ఎవరూ గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. ప్రతీకారం కోసం మీరు ఏమీ చేయకండి, కాలమే సమాధానం చెబుతుంది. వాళ్లకు దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నేటి లోకంలో కొంతమంది మనుషుల వైఖరి ఈ విధంగా ఉంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. అలా వచ్చినప్పుడు తల వంచినట్లయితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లయితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాము. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడు సడన్గా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం అయినా బాధపెట్టి ఉండాలి. మీరు అర్థం చేసుకొని మెలిగితే అందరితో మీరు ఉంటారు, లేకపోతే మీతో మీరు మాత్రమే ఉంటారు. ఎలా ఉండాలి అనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనల్లో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరుగని శ్రమ దాగి ఉంటుంది. నీవు ఎంత గొప్పవాడివైనా ప్రతి చోట నీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. అవసరం లేని వారి దగ్గర, అర్హత లేని వారి దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు. కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికతో భరించండి. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.